ఇది సినిమా విషయం పక్కన పెట్టండి, కాలేజ్ డేస్లో అమ్మాయిలు ఆ విషయాలలో ఇన్వాల్వ్ అయ్యి కొట్టిన సందర్భాలు. మేబీ అంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్ నేను చదివిందంటే చెన్నై తిరుపతి, ఎక్కువ చెన్నై తిరుపతిలో చదివానండి. సో అంటే ఇంకా అప్పుడు ఆ చిన్న వయసులో తెలియని చేసినటువన్నీ పెద్ద అయినప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంటాయి చూడండి. అలాంటి తెలియకేం చేయలేదు, క్లారిటీలో చేశాను అనమాట అప్పట్లో. అంటే ఇప్పుడు కొన్ని అప్పట్లో ఎలా ఉండేది అంటే ఇప్పుడైనా పర్లేదు, మనం లాగ్ స్ట్రిక్ట్ అయింది, మీరు వచ్చేసారు ప్రెస్ వాళ్ళు. అప్పుడు లేదు, ఇప్పుడు టక్కన కామన్ మైండ్ ప్రాబ్లం ఏందనుకో, పెద్దంటి అబ్బాయి చిన్న ఎవరైనా అమ్మాయిని ఏం చేసినా తప్పించుకునేవాళ్ళు. సో అలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు ఏదైనా ప్రాబ్లం అయినా, ఒక అమ్మాయి మీద బలాత్కారం అయినా ఎప్పుడైనా మాకు తెలిస్తే వీ యూస్ టు ఇమీడియట్ రియాక్షన్ వచ్చేసి, ఎందుకంటే ఫ్రెండ్ చెల్లిలో ఇప్పుడు టక్కని మీరు ఫోన్ చేశారు, ఇప్పుడు మనకు పరిచయం ఉంది, టక్కని మీరు ఇంటర్వ్యూ తర్వాత ఇలా ప్రాబ్లం అవుతుంది నాకు ఇదంటే నేను ఫస్ట్ వచ్చి పదండి వెళ్దాం అంటాను బండికి. దట్ ఈస్ మై మెంటాలిటీ. అది చిన్నప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు. ఒక హెల్ప్లెస్ ఉన్న ఒక లేడీస్ కానీ ఎవరికైనా ఇలాంటివి బలాత్కారాలు చేయడం, కొట్టడం, ఆడమ్మాయి చేయడం ఇలాంటివన్నీ నచ్చదు. సో అలాంటిది ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డీల్ చేసినప్పుడు ఐ లూజ్ మై సెల్ఫ్. అది మా ఇంట్లో కూడా నచ్చదు, ఎవరికి నచ్చదు. అది అలాంటి ఇన్సిడెంట్ ఒకటి చెప్పండి. అంటే చెప్పలేము, పేర్లు చెప్పాల్సి వస్తుంది. సో అలాంటి జరిగాయండి. అప్పుడు పేర్లు చెప్పొద్దులేండి, పేర్లు చెప్పండి. అంటే ఇన్సిడెంట్ అయిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చెన్నైలో ఒక పెద్ద హోటల్లో, చాలా పెద్ద హోటల్లో తెలిసిన వాళ్ళు ఒక ఫ్రెండ్ చెల్లెల్ని, అదేదో పాపం సింగపూర్ నుంచి వస్తే అమ్మాయి, వీడు ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు, అమ్మాయి సింగపూర్ నుంచి వచ్చింది. ఫ్రెండ్ అన్న వచ్చేసి ఆస్ట్రేలియా నుంచి, చెల్లెలు సింగపూర్ నుంచి వచ్చి ఏదో ఒక ఈవెంట్, వాళ్ళది ఏదో ఫ్యామిలీ ఈవెంట్ అయిపోయి ఆ నైట్ ఫ్రెండ్స్ అందరూ ఒక పార్టీ చేసుకొని వెళ్ళిపోయి అన్నని ఎయిర్పోర్ట్లో డ్రాప్, ఫస్ట్ అన్న ఫ్లైట్ ఉంది రిటర్న్ ఆస్ట్రేలియాకి, అన్న వెళ్ళిపోయారు. చెల్లెలు అదే రూమ్లో, అన్న రూమ్లోనే ఉండింది. వీడు తీసుకెళ్ళి డ్రాప్ చేసిన వాడు రిటర్న్ వచ్చాడు రూము, తలుపుతాడు, అన్న ఏదో ఏమన్నాడు తలుపు తెచ్చాడు, అమ్మాయిని రేప్ చేశాడు ఆల్మోస్ట్. ఇది అదే హోటల్ వాళ్ళు, వాళ్ళ సిస్టర్ ఫ్రెండ్ అని చెప్పేసి, బ్రదర్ అని చెప్పి అదే హోటల్లో కీ తీసుకున్నారు. 5 స్టార్ జరిగింది ఇది. ఆ హోటల్ రూమ్ కీ తీసుకున్నాడు. ఆ కీ తీసుకుని ఆ కీ ఇవ్వకూడదు, ఐడి కార్డు లేకుండా ఇవ్వకూడదు. ఇంకేం సేఫ్టీలు ఏముంది? అండ్ నంబర్ 5 స్టార్ హోటల్ ఇన్ ఇండియా, అది ప్రతి సిటీకి ఉంది ఆ 5 స్టార్ హోటల్. అంత పెద్ద 5 స్టార్ హోటల్లో ఇచ్చి పడ్డారు. వెళ్ళిపోయాడు, వాడు చేయాల్సింది చేశాడు, కొట్టాడు అమ్మాయిని, భయంకరంగా కొట్టాడు. ఆ ప్రాసెస్లో చెప్పుకోలేదు, పొరుగుగల కుటుంబం, బయటికి వెళ్ళారు. ఈ ఇష్యూ పెద్ద చేస్తా అంటే నేను హైదరాబాద్లో ఉన్నాను. ఇదంతా వీళ్ళు ఇష్యూ చేసి, లేదు నో హోటల్లో ఇది మా హోటల్ రెప్యుటేషన్, అది ఇది అమ్మాయి కాలు పెట్టుకుని ఏం చెప్తాం, ఇది కూల్ చేయంటే వాడు పరారులో ఉన్నాడు. వాడు ఒక ప్రముఖ ఓకేనా, ఏం చేయలేము, వాడు ప్రముఖ, ఏం చేస్తే కేసు పెడితే ఎట్ట ఏముంటుంది, బయటకు వస్తాడు, అయిపోతుంది, ఏం చేద్దాంరా అనేసి. అప్పుడు నా ఫ్రెండ్స్ ఉంటే చెన్నైలో, నా వాళ్ళకి ఫోన్ చేసి, సింబు వీళ్ళందరికీ ఫోన్ చేసి, బాబాయ్ ఇలాంటి వాడంట ఆ క్లబ్లోను, తర్వాత ఆ హోటల్లోనూ పేరు చెప్పిపోయాను. ఆ హోటల్ తీసుకొని వాళ్ళు ఫుటేజ్ ఇచ్చారు, సీసీ ఫుటేజ్. మనం చూసుకుని ఏంటంటే బ్యాచ్లు అడితే వీడు అని చెప్పారు అందరూ. సో వాడిని అప్పుడే తీసుకొచ్చేసి వాడికి మంచి గుణపాఠం నేర్పించి పంపించేసాం కొట్టారు. అది ఏమో గుణపాఠం అయితే నేర్పించారు లైఫ్లో అమ్మాయి జోలికి అంటే సార్. మరి పెద్ద ప్రముఖ వ్యక్తి అన్నారు కదా, తర్వాత ఏం రెస్పాండ్ కాలేదు ఇంకా వాళ్ళు? ఆ రేంజ్ లో వచ్చారు, పెద్దలు వచ్చారు, మాట్లాడారు నాతో. వచ్చారు, మా అబ్బాయి ఉన్నారంటే కదా మీతో, ఎవరు వచ్చినా నాకు తెలియదు సార్ అనేసి. మాకు తెలియదు సార్ అంటే, లేదు మాకు తెలిసి ఉన్నారని. వెళ్ళి మీ నాన్నతో మాట్లాడతాను, నేను ఇన్వాల్వ్ అయితే ఇక్కడ వరకే సార్, ఈ విషయం మా నాన్న వరకు వెళ్తే మిమ్మల్ని వేసేస్తాడు, అక్కడ వరకు వెళ్ళకండి అన్నాను. వాళ్ళకి ఆ క్లారిటీ ఇచ్చారు అనమాట. వాళ్ళకి నేనైనా వదిలేస్తాను, వెళ్ళి పంపిస్తాను, మా నాన్న అయితే అసలు పంపిడు సార్, ఆడవాళ్ళకి ఏదైనా జరిగిందంటే అక్కడ వరకు వెళ్ళకండి, మీ మర్యాద పోతుంది అన్నారు. ఆయన డీసెంట్గా లేసి, ఓకే బాబు మీరు ఏం చేయాలనుకుంటారు పంపిండి అని వెళ్ళిపోయాడు. పంపించేసాం. సినిమా స్క్రిప్ట్ లో జరిగింది. ఇది ఎప్పుడో చిన్నప్పుడు జరిగిందండి. ఏజ్ ఎందుకు లేదు, 10 years అయింది. ఓకే రైట్. ఓకే, నాన్నగారు సినిమాలలో మీరు ఎప్పుడు చెప్తుంటారు, రీమేక్ చేయాలనుకుంటే కనుక ఎం ధర్మరాజు ఎంఏ చేద్దామని, అవునా? అది చేద్దామని మీకు ఉంది, బాగా ఇష్టమైన. బాగా ఇష్టం, అది బాగా టఫ్ కూడా, కానీ ఇప్పుడు చేసేంత వయసు సరిపోదు, నా ఎక్స్పీరియన్స్ సరిపోదు. అది మామూలు క్యారెక్టర్, ఆయనకే మైల్ స్టోన్ అయిన క్యారెక్టర్. మోహన్ బాబు గారు దాంట్లో రీమేక్ చేయాలనుకుంటే మీరు ఏం చేస్తారు? నాకు అదొకటి ఇంట్రెస్ట్, అదొకటి అల్లుడు గారు బాగా ఇంట్రెస్ట్ నాకు. నైస్ ఫిల్మ్. ఎం ధర్మరాజు ఎంఏ కనుక ఇప్పుడు ఉన్న జనరేషన్లో తీస్తే కనుక ఏ డైరెక్టర్ సూటబుల్ అనుకుంటారు దానికి? పూరి జగన్నాథ్ బాగుంటుంది. ఓకే, చైల్డ్ ఆర్టిస్ట్గా 3-4 సినిమాలు చేసినట్టున్నారు మీరు.
కదా, మూడు సినిమాలు, 3, 4, 6, 3 పెద్ద Okay. పెద్ద అప్పుడు పెద్ద క్యారెక్టర్ చేసింది. ఓకే. అప్పుడు ఆ టైంలో మీకు గుర్తుండిపోయిన ఒక మంచి ఇన్సిడెంట్ ఎవరితోటైనా కావచ్చు, ఎన్టీఆర్ గారితో కావచ్చు, లేకపోతే ఇంకెవరితో, ఎనీబడి మంచి ఇన్సిడెంట్ లేదా పర్సన్? మేజర్ చంద్రకాంత్కి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే నాతో పాటు షూటింగ్ కి తారక్ ఇప్పుడు రెగ్యులర్ గా వచ్చాడు. అప్పుడు హైదరాబాద్ లో జరిగింది, నేను చెన్నైలో ఉండేటోడిని. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ తారక్ని కలిసేటోడిని, అలా ఫ్రెండ్షిప్ మాది. సో అప్పుడు కలిసి వెళ్ళేటోళ్ళం. అప్పుడు ఎక్కువ తాతగారితో ఆయన అందరితో, ఆయన గురించి చెప్పక్కర్లేదు, పెద్దని గురించి అందరూ కట్ట కూడా ఉండిపోయాడు. కట్ చేస్తే తారక్ నేను పక్కన కూర్చునేవాడు, ఆయన పక్కన మా మీద ఇలా చేసుకున్నా, ఇలా మేము కూర్చున్నాను. మాకు ఎలా ఉండేదంటే మేము కూర్చున్నట్టు చూసి ఊరు మమ్మల్ని చూసి ఉరుకుతుందని ఫీల్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ వాజ్ లక్కీ ఇనఫ్ టు యాక్ట్ విత్ రామారావు గారు. అవును. ఇంకా ఏమన్నా స్టంట్స్ పరంగానే ఎక్కడన్నా వేరే సినిమాలలో నాన్నగారితో చేసినప్పుడు కానీ? స్టంట్స్ పరంగా అంటే ఒక రిస్క్ షాట్ మేజర్ చంద్రకాంత్లో చేశాను. అప్పుడు మన విస్పర్ వ్యాలీ ఉంది కదా హైదరాబాద్, అప్ అంతా మట్టి రోడ్లు లేవు అప్పుడు, కొండల మధ్యలో ఏదో మట్టి ట్రాక్టర్లు లేదని రోడ్లు అప్పుడు 91-90 అప్పుడు. సో దాని రోడ్లో మారుతీయానికి ముందు నన్ను తాడులతో కట్టేసి, అప్పుడు ఇంత రోప్ వర్క్ లేదు కదా, రియల్ తాడులతో కట్టేసి అండ్ అలా తీసుకురావాలి. ఎదురుగా డాడీ డ్రైవింగ్, ఆయన బస్సు నాది ఇలా వచ్చి ఆగాలన్నమాట. ఫాదర్గా ఆయన ఎంత టెన్షన్ పడి ఉంటాడో ఆలోచించుంటే అప్పుడు నాకు అప్పుడు తెలియలేదు. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆలోచిస్తే ఫాదర్గా ఇట్లా ఎదురుగా వచ్చి బ్రేక్ వేయాలి, బ్రేక్ ఆగిపోతే ఇట్టి అప్పు స్లోపు. సో దట్ ఈస్ వన్ స్టంట్ థింగ్ చైల్డ్హుడ్ లో. అండ్ ఐ వాజ్ ఎక్సైటెడ్ అది చేసిన వన్ మోర్. ఓకే. కొత్తగా అప్కమింగ్ డైరెక్టర్స్ అవ్వాలనుకున్న వాళ్ళు, అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్న వాళ్ళు, ఒక మంచి సినిమా మంచి స్క్రిప్ట్తో ఉన్న వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ ఏం లేదు, నా పక్కన రంజిత్ అని ఫ్రెండ్ ఉంటాడు. అండ్ ఎవరిని ఇండస్ట్రీలో కనుక్కున్నా ఈజీగా దొరుకుతుంది ఆ నెంబరు. అండ్ పిఆర్ఓలు ఉన్నారు, వీ హ్యావ్ ఆ పిఆర్ఓస్, ఎవ్రీబడి నోస్ వంశీశేఖర్ మా పిఆర్ఓస్ అని. కానీ పిఆర్ఓస్ తోటి మేనేజర్స్ తోటి వెళ్ళడం అంత ఈజీ నా ఇండస్ట్రీలో? నాతో ఈజీ అండి. నాతో చెప్తే ఇమీడియట్గా రంజిత్ అనేసి నా ఫ్రెండ్ హూ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఇమీడియట్గా అతను రావడం జరుగుతుంది. అండ్ నా కోసం ఎవరు కథలు వింటారు, అండ్ నా కోసం ఎవరైనా బయట కథలు వింటారంటే చెప్పకండి ఎవరికి. నా తరపున నేను ఒక్కడినే వింటాను, నా తరపున ఎవ్వరూ వింటారు ఈ దునియాలు. సో ఇది క్లారిటీ ఇచ్చేస్తున్నాను నేను. చాలా మంది నా పేరు చెప్పి విన్నున్నారు బయట, ముందు నా చెప్పి నేను వినిపిస్తానని. అంటే సెకలు ఎక్సెకలు నేను చేయను, అది వచ్చేసి ఇది నా జీవితం, రాసుకున్నట్టు జీవితం. నేను ఒకటి జీవితంతో అలా ఆడుకోను, ఒకటి క్లారిటీ ఇచ్చేస్తాను. బాగుంది ఆలోచిద్దాం అని చెప్పను, ఇది నాకు వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవుదా చెప్పిన వెంటనే అతనికి చెప్పి పంపిస్తాను. నేను డైలీ విన్నాం, డైలీ విన్నాం. ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేసేటప్పుడు విన్నాం. ఎప్పుడైనా వస్తే ఒక పైలప్ చేసుకుంటాం, ఒక 1 వీక్ పెట్టుకుంటాను, పడతాను అన్నీ ఒకేసారి. ఓకే. అది అండ్ మీ వాళ్ళకని చూస్తుంటే ఏదో రోజు డైరెక్టర్ అయ్యేటట్టున్నారు. ఫ్యూచర్లో అవుతానండి, బట్ నాట్ ఎనీ టైమ్ సూన్. రైట్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఐ డెఫినెట్లీ డూ. ఓకే. అండ్ ఈ శౌర్య సినిమా గురించి, ఇది అంటే రెగ్యులర్ ఆన్సర్ చెప్పకుండా, ఇది డిఫరెంట్ సినిమా అని రెగ్యులర్గా చెప్పకుండా, ఎందుకు జనాలు ఈ సినిమా ఎందుకు చూడాలి? ఎందుకంటే ఈ జోనర్లో ట్రై చేసిన సినిమా రాలేదండి, ఇది 1 డేనే రిలీజ్, మీరు చూస్తారు. అండ్ ఇది చాలా డిఫికల్ట్ అయిన కాన్సెప్ట్. అండ్ ఎందుకు ఇది మనకి అందరూ బోర్ కొట్టింది, డిఫరెంట్ సినిమా అని. బట్ ఇది డిఫరెంట్ సినిమానే, ఎందుకంటే ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్. అండ్ ఎందుకంటే అది రివర్స్ ఆర్డర్ వెళ్ళే సినిమా, బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఉంటుంది. అండ్ ఇలా ట్రై చేశారు, అండ్ చాలా మంది ఇలా ట్రై చేసినప్పుడు భయపడతారు, ఇలాంటి తెలుగు ఆడియన్స్కి ఎక్కడేమో అని. బట్ ఇది తెలుగు ఆడియన్స్కి అట్టుపండు వలిచి పెట్టినంత ఈజీగా అండ్ డైరెక్ట్ చేసి ఇచ్చాడు. అండ్ కత్తి మీద సా ఉంటారు చూడండి, కత్తి మీద డాన్స్ చేయడం, జాగ్రత్త కొంచెం మిస్టేక్ వేస్తే కోసిపోతుంది. అలాంటి స్క్రిప్ట్ ఎక్కడ తెగకుండా గ్రిప్ పట్టుకొని ఆ లవ్, సెంటిమెంట్ అండ్ కామెడీ పండించుకుంటూ హీ గాట్ దిస్ మూవీ మేడ్. అండ్ టోటల్ క్రెడిట్ గోస్ టు దశరథ్ గారు. అండ్ మీ మ్యారేజ్ అయిన తర్వాత రిలీజ్ అవుతున్న మొదటి సినిమా అనుకుంటా, అవును కదా? సో అంటే నాకు ఎక్కడో కొడుతుంది, ఈ సినిమా కన్ఫర్మ్ గా హిట్ అవుతుందని. పెళ్ళైన తర్వాత ఫస్ట్ సినిమా కాబట్టి డెఫినెట్ గా అంటే ఆ సెంటిమెంట్ ఉంటుంది, ఆ సెంటిమెంట్ ఉంటుంది అంటారు. కాబట్టి నీ పెళ్ళేకి ముందే నీ సినిమా ఒప్పుకోరు, ఖచ్చితంగా ఇవ్వాలి, మీరు ఆవిడకే ఇవ్వాలి, ఇవ్వకపోతే కొట్టిస్తారు తనకి. చాలా ఇంట్రెస్ట్, జనాలకి చాలా ఇంట్రెస్ట్ గా ఉండే క్వశ్చన్ ఒకటి. మీరు ఒక ప్రముఖ హీరోయిన్ కి నాన్నగారి సినిమా చేస్తున్నప్పుడు విపరీతంగా మెసేజ్ ఇచ్చేవారు. ఏంటండి మీరు ఒక అమ్మాయి తాపేస్తుంది, అందరికి అలాగే పంపిస్తానండి, తెలీదా? అదేంటి నేను అందరికి అలాగే పంపిస్తున్నాను, ఇది ఒకటి హైలైట్ అయింది అంతే. ఎందుకు అలా అయింది? ఊరికే అయిందండి.
వెన్ టైమ్ ఇస్ గాన్ టు వాట్ కెన్ పాండు డూ అంటారు కదా, అంతే చేయండి అనమాట. చెప్పండి, ఒరిజినల్ జరిగింది చెప్పండి. ఒరిజినల్ జరిగింది అదే అండి. అది జరిగింది యాక్చువల్లీ మెసేజ్లు ఎన్నో చేసి ఉన్నాను అంటే నేను అబ్బాయినే ఓకేనా మెసేజ్ చేసాం. నాన్నగారు రియాక్షన్ అంటే దానికి యాక్చువల్లీ అది ఎలా కాదు, ఆ రోజు జరిగింది ఏంటంటే అమ్మాయికి లవ్లీ పర్ఫార్మెన్స్ అని పెట్టాను. ఓకే, లవ్లీ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి నేను పెట్టంగానే తన నాన్నగారు కూడా మీ అబ్బాయి చూడండి లవ్లీ పర్ఫార్మెన్స్ అనేసి, మా డాడీ ఆ లవ్లీ పర్ఫార్మెన్స్ అని ఇంకా లవ్లీ అనగానే ఇంకా పెద్ద అలా కరెక్ట్ అవుతారు కదా, సో మైక్ తీసుకొని లవ్ అని పంపించాడు అమ్మాయి. అది స్టేజ్ మీద చెప్పారా? ఆ స్టేజ్ మీద ఆడియో చెప్పింది అది దాసనేంద్ర గారు అది చెప్తుంటే దాసనేంద్ర అంకుల్ చెప్పారు మైక్ లో, నాకు మోహన్ బాబు గారి పిల్లలు ఇలా కష్టపడి పని చేయడం నచ్చిస్తున్నాను, వీళ్ళ ప్రతి పిల్లలే వీళ్ళ కష్టపడాలి ఇలా పని చేయాలి అని చెప్తే అంటే నాన్నగారు బైక్ తీసుకొని ఊరికే అనకండి గురువు గారు మా పిల్లలు నాతో నాకు తెలుస్తుంది, వీడు నా హీరోయిన్కి ఐలవి పంపిస్తున్నాడు, నేను మెసేజ్ చూసాను అన్న, నేను షాక్, ఆ అమ్మాయి షాక్, అదర్ షాక్. ఓకే, ఎనీవే ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. అండ్ ఐ వాంట్ ఏ బిగ్ ఇంటర్వ్యూ విత్ యూ అగైన్. సక్సెస్ మళ్ళీ కూర్చుందాం, అప్పుడు కాన్ఫిడెంట్ ఇంకా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.